నమస్తే. ఏం పేరు మీ పేరు? రాజ్ బోస్. జూబ్లీ హిల్స్ ఎస్ అన్న. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల మళ్ళీ మీ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తున్నాయి నెక్స్ట్ మంత్ 11వ తారీఖు 11కి. ఏంటి మరి అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా గెలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ గెలవదు, ఓన్లీ కాంగ్రెస్. ఎందుకంటే నవీన్ యాదవ్ మంచి పని చేస్తాడు. ఆయన గరీబ్ వాళ్ళకు సాగున్నా మంచి ఉన్నా చెడు ఉన్నా ఆయన హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తాడు. అలా పోయి అలా మాట్లాడాలంటే అరే ఎవరికి ఏమైంది, దీనికి ఏమైంది, ఓకే నో ప్రాబ్లం. నాట్ ఎమ్మెల్యే, ఓన్లీ పర్సనల్గా చేస్తాడు. ఎస్ కాబట్టి ఆయన నవీన్ యాదవ్ విన్ 100%. ఎస్ పక్కా. ఎస్ మరి ఆల్రెడీ 15 సంవత్సరాలు అదే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు కదా. మరి ఎగ్జిషన్ అంటే చిరాలు పబ్లిక్ ఇళ్ళలో పోయి అది ఇది చేసిర్రు కాబట్టి ఈసారి నో ఛాన్స్. కాబట్టి గెలిచారు అంతే. ఇప్పుడు నో ఛాన్స్. ఇప్పుడు ఛాన్స్ ఓన్లీ నవీన్ యాదవ్ అంతే విన్ కంపల్సరీ. మరి నవీన్ యాదవ్ మీద కూడా కొంచెం అటు ఇటుగా రౌడీ షీటర్ అయితే రకరకాల మాట్లాడుతున్నారు. ఆయన రౌడీ షీటర్ ఏం కాదు. ఆయన వెల్ఫేర్ అసోసియేషన్, ఆయన హెల్ప్ చేసిన మనిషికి, ఆయన దొంగ మనిషి కాదు. ఆయన అటాక్, ఆయన ఎవరైనా అటాక్. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కాబట్టి ఆయన విన్ నంబర్ 1. మా దగ్గర నంబర్ 1. ఎన్ని ప్రాబ్లం ఉన్నా కానీ పోయినా కానీ సార్ నాకు ప్రాబ్లం ఏమైంది, మీకు ఈ ప్రాబ్లం నాకు ఓకే నో ప్రాబ్లం చెప్తాడు. ఉండు మనిషి ప్రాబ్లం ఉన్నాడు ఇచ్చేయాలి. హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు? హెల్ప్ అయినా సోషల్ వర్కర్ ప్లస్ వాట్ ఇస్ సోషల్ వర్కర్ అయినా ఆయన ఆల్రెడీ అయినా ఒక దానికి అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఆయన మంచి పర్సన్, గుడ్ పర్సన్. బీఆర్ఎస్ రాదు, ఏఎస్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు అన్నాడు ఒకరు మన చెప్తున్నాడు ఎవరు కేటీఆర్ గాడు, అరే బస్ ఛార్జ్ పెంచారు మీరు పెంచలే బస్ ఛార్జ్? వాళ్ళు పెంచలేదా? న్యాయం పడేవాడు ఉన్నా కానీ మళ్ళీ మీరు బస్ ఛార్జ్ పెంచారు, మీరు పెంచిన నువ్వు పెంచినావు కదా బస్ ఛార్జ్, మళ్ళీ నువ్వు పెంచిన బస్ ఛార్జ్ నువ్వు పెంచదు నువ్వు, అవునా కదా? న్యాయం పడే న్యాయం ఉండాలా. నువ్వు బస్ ఛార్జ్ పెంచితే ఇప్పుడు నేను బస్ ఛార్జ్ పెంచినా నాకు తప్పడతావా? నువ్వు తప్పడదు కాదు. ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చి మేము మొగోళ్ళు పెంచుతున్నాం, అది నో ప్రాబ్లం. అది నో ప్రాబ్లం. మొగోడు సంపాస్తాడు. ఏం చేస్తాడు మొగోడు? సంపాస్తాడు. ఫ్రీ ఎందుకే మరి? అది చేయాలి. లేడీస్ వాళ్ళు సంపాదించారు కదా, ఇంట్లో వాళ్ళు. మేము ఇస్తాం, మొగలం ఇస్తాం, మొగలం అడ్జస్ట్ చేస్తాం మేము. ఏంది మొగలు అడ్జస్ట్ చేస్తాం మేము. వాళ్ళు ఎప్పుడుగా తిరగారు, మనం అరే వాళ్ళు తిరగరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ. మనం దాళ్ళకు అడ్జస్ట్ చేయాలా పైసా. ఏం చేయాలా? లేడీస్ కు పైసా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే నీకు ఓకేనా? ఓకే నో ప్రాబ్లం. అంటే వీళ్ళు పెంచలేదా? బీఎస్ మళ్ళీ ఏందే మళ్ళీ ఆడ అంటున్నాడు కేటీఆర్, నువ్వు పెంచిన పైసలు నువ్వు పెంచలేదా? నువ్వు పెంచకుండా మాట్లాడు, నువ్వు పెంచకుండా మాట్లాడు, ఓకే నాకు మేము సపోర్ట్ ఇస్తాం మేము. నువ్వు పెంచిన తర్వాత నువ్వు పెంచినావు నేను ధర్నా చేస్తా నేను ఇది చేస్తా అంటే యువర్ రాంగ్. సరే ఓకే. మరి ఇప్పుడు ఏంటి అది గట్టిగా ఇక్కడ పోటీ ఎవరెవరికి ఉంటుంది? ఓన్లీ నవీన్ యాదవ్ నంబర్ 1. నవీన్ యాదవ్ గారు నంబర్ 1. ఇక్కడ రావడానికి అవకాశం లేదు, ప్రసక్తి లేదు. ఎవరు రావడానికి? నవీన్ యాదవ్ రావాలా. టిఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, బిఎస్ అన్ని ఎగ్జాక్ట్లీ నో, కంపల్సరీ. నవీన్ యాదవ్ మంచి మంచి మంగి గుడ్ మ్యాన్, అంతా పవర్గా ఉండు, స్టడీ అన్నీ లేదని కాదు, ఓల్డ్ మోడల్ కాదు, ఓల్డ్ మనిషిని కాబట్టి చెప్తున్నా. ఎప్పటితో తెలుసా? నాకు వచ్చి అలా డాడీ నుంచి నాకు శ్రీశైలం యాదవ్. నేను 100% సక్సెస్. ఐఎమ్ టు చెప్తున్నా కదా, 100% to 100%. ఓకే నో బీఆర్ఎస్, నో బీజేపీ, నో ఎంఐఎం, ఓన్లీ కాంగ్రెస్. మరి 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదు? బస్ ఫ్రీ అయిందా? మొన్న ఇచ్చిర్రా ఆడ బళ్ళ చెరువులా? ఏది కళ్యాణ ఇచ్చిర్రా? ఎందుకు ఇవ్వలేదు? ఫ్రీ చేసిరా? ఫ్రీ చేసిరా వాళ్ళు. మహిళలకి బస్సు ఫ్రీ చేశారు కానీ మహిళలకి 2500 ఇవ్వలేదు. మనం ఉండాలి, నేను క్యాష్ ఉండాలి కదా. ఓకే సమాధానం వచ్చినావు కదా, ఎందుకు ఇచ్చిరని అంటే ఇప్పుడు నాకు గల్లలో క్యాష్ లేదు కదా. ఇప్పుడు నువ్వు సీఎం ఉన్నావు, నువ్వు దిగిపోయినావు, నేను సీఎం వచ్చినా అలా క్యాష్ లేదు,
ఎట్లా ఇవ్వాలి నేను అట్లాంటివా? ఎట్లా ఇవ్వాలా నువ్వు అనేది ఇది చేసినావు ముందు చెక్ చేసుకోవద్దాం. ఎట్లా వేసుకుంటే చెక్కినాను నేను సేమ్ ఉన్నానా గెలిచి చెక్ చేసుకుని కదా చెప్పాలి మాట. ఎట్లా చెక్ చేస్తాం నేను సీఎం దాకా చెక్ చేసి నేను వాళ్ళు ఏం లేదు గల్లలా నువ్వు సీఎం ఉన్నావు వాళ్ళు తినేసినావు వచ్చినవాడా అలా గల్లలే పైసలు లేవు ఎట్లా చేయాలి గ్యారంటీలు ఎట్లా చేయాలా మనీ ఉంటే ఐ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఐ గివ్ 6 guarantees. yes Okay. then not money here No money. then what I say Ah, I don't solve me any problem okay. Okay. huh Right. any wrong with me No. yeah సరే. ఓకే రైట్. మొత్తానికి నవీన్ యాదవ్ he is wrong KTR KCR and then he is wrong galla is full then I give me money anybody ఓకే రైట్ galla is no galla only nil zero రైట్ you no problem solve me when I problem solve me రైట్.